టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కేకే. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ మనకు అండగా ఉందన్న కేసీఆర్. కొండపల్లిలో ఘనంగా రంగాగారి 77వ జయంతి. రంగాగారి ఆశయాలు సాధిస్తామన్న మైలవరం ఎమ్మెల్యే వసంతరెడ్డి కృష్ణప్రసాద్. ప్రపంచ కప్ తో స్వదేశం చేరుకున్న రోహిత్ సేన. ఎయిర్పోర్ట్ లో వేల మంది అభిమానుల మధ్య రోహిత్ సేనకు ఘనంగా స్వాగతం. రికార్డు స్థాయిలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ. బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు తెలంగాణకు చెందిన కీలక నేత కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కె ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో ఎన్నో పరిస్థితులు తట్టుకుని నిలబడ్డామని, ఇప్పటి పరిస్థితులు ఒక లెక్క కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్ల ఫామ్ హౌస్ లో తనను కలిసేందుకు మహబూబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిన దిక్కుమోకులేని చివరి దశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటు నుంచి 10 ఏళ్ల ప్రగతి పాలన దాకా తాను కష్టాలను ఎదుర్కొన్నా అన్నారు. ఇక వాటితో పోల్చితే ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదన్నారు ఆయన. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు, ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెద్దు చేనులో పడి మేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. ఎవడున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు? మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో కాల్చివేయటం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం.
ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సరే ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి, ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం, తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. రాజధానిలో భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ల్యాండ్ పూలింగ్ లో ఉన్న అందరికీ రిటర్న్ ప్రాఫిటబుల్ ఫ్లాట్స్ ఇస్తా అని చెప్పి అందరికీ హ్యాండ్ ఇచ్చారని, అక్కడ రాజధాని కడతా అని చెప్పిన చంద్రబాబు కనీసం అక్కడ రైతులకు ఫ్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతికానితనం? దీనిని ఎవరు నిందిస్తారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. పదే పదే చంద్రబాబు సంపద సృష్టిస్తా, సంపద పంచుతా అంటున్నారు. సంపద సృష్టించేది ఎవరి కోసం? అందరి కోసమా, కొందరి కోసమా అని అడిగారు. ఇక ఇది అందరి రాజధాని కావాలా లేదా కొందరి రాజధాని కావాలా అనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి. ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకానితనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను అలాగే పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమరయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు జరుపుతున్నది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలందరం కలిసి వారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ, పోరాటాలకు పురుటినిల్లు, ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహన రంగా అని ఆయన చూపిన బాటలో పయనిస్తూ దివంగత రంగా గారి ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహన రంగా 77వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు వంగవీటి రంగా గారి తనయులు, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ బి కాలనీలోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రముఖ నాయకులు మహామేధావి కేఎల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన గాంధీ గారు,
బాలా గారు, సురేష్ గారు, శాసనసభ్యుల పెద్దలు కృష్ణప్రసాద్ గారు, ఇక్కడ విచ్చేసిన రంగగారి డబ్బాలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి రంగగారికి అలాగే ఆ కుటుంబానికి ఎంతో ఒక సాన్నిహిత్యం సంబంధం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో ఏ రకంగా మీ అందరూ కృష్ణప్రసాద్ గారికి అండగా నుంచున్నారు, గాంధీ గారికి అండగా నుంచున్నారు, అందరూ కలిసికట్టుగా ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా మీ సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ పేదల పాలిటి పెళ్లిది ప్రజా సేవకుడుగా కొద్ది కాలమే అధికారంలో ఉన్నప్పటికీ మన ప్రవృత్తి పేదలకు అండగా ఉండటమనేది మొదటి నుంచి వారికి ప్రజలు తీసుకొచ్చిన గుర్తింపుతో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ మధ్య మన మధ్య లేకపోయినప్పటికీ వారు మరణించిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుగు ప్రజలున్న దగ్గరంతా కూడా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి జయంతిని వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారంటే వారు పేదల పట్ల చూపించిన ప్రేమ మమకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ 77వ జయంతిని పురస్కరించుకొని మనమందరం ఆయనకి అర్పించే ఘనమైన నివాళి ఏంటి అంటే ఆయన చూపించిన పాటలో నడటం. విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐడిఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అసమర్థ రద్దు చేయాలని మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఇక అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా మా డిమాండ్స్ ఇటీవలే నీట్ అలాగే పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, టీఐఎస్ఎస్ ముంబై, ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాలు నేతలపై అక్రమ కేసులు, నిబంధనలు, యూనివర్సిటీలో స్వచ్ఛ వక్రీకరణ, ప్రజాస్వామ్య అణచివేత చర్యలపై ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ బంద్కు కారణం ఏంటంటే ఏదైతే ఎన్టీఏ ప్రభుత్వం ఉందో దానికి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేతని వెనక్కి తీసుకోవాలనేసి ఉద్దేశంతో మేము ఈరోజు బంద్ చేపడతా ఉంటే అక్రమ అరెస్టులను పెట్టి మమ్మల్ని ఎక్కడ కూడా ఏ స్కూల్ని కూడా లోపలికి పోనీయకుండా బంద్ చేస్తూ ఈరోజు రకరకాలుగా నానా ఇబ్బందులు పెడుతూ మాకు ఏ స్కూల్లో పోయిన పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మాకు ఒక గోదాలు లెక్క తీసుకొచ్చి మాకు ఇక్కడ పడేయడం జరిగింది. అంటే దీని వెనుక రహస్యం ఏంటి అంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం, వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. ఆ నీట్ పరీక్షని వెంటనే రద్దు చేసి మరలా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నీట్ పరీక్ష రాసినటువంటి నష్టపోయినటువంటి విద్యార్థుల పట్ల నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం. మాజీ సీఎం కొణిజేటి రోసయ్య, వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని కొణిజేటి రోసయ్య, వంగవీటి మోహనరంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి, నరసరావుపేట రోడ్లోని కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి స్ఫూర్తిని కొనియాడారు. ఆఫీసులో ఈ రోజున ముగ్గురు మహానుభావుల జయంతి వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు గురించి మనందరికీ తెలుసు. స్వాతంత్ర సమరయోధులు, 4 బ్రిటిష్ పాలకులకి ఎదురొప్పి అమరుడైనటువంటి గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. ఆయన సదా స్మరించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది మనందరికీ సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఆర్థిక మంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రోసయ్య గారు. అదేవిధంగా రంగా గారు నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం అలుపెరగిన పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఈ ముగ్గురు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా
అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ స్వతంత్రం మా జన్మ హక్కుని ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు ఆ బ్రిటిష్ వారి మీద పోరాడి ప్రాణాలు అర్పించారు. వారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాటం అనేక మంది అల్లూరి సీతారామరాజు గారు లాంటి వారి త్యాగ ఫలితమే తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఈరోజు దేశం అభివృద్ధి చెందింది, కొంతవరకు అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ రోజు అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులు ఎంతో మంది పోరాటం చేశారు మన స్వతంత్రం కోసం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు గడ్డ మీద వారు పోరాటం చేసి స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. అలాంటి వారి సేవల్ని మనం గుర్తించుకోవాలని స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి జయజయలు పలుకుతూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని మన రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ అహర్నిశలు కష్టపడాలని అందరికీ పిలుపునిస్తూ సింగరేణి బొగ్గు గనుల వేలాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. సింగరేణి కాపాడుకునేందుకు జీకేఎస్ దశల వారీగా పోరాటం ప్రారంభించిందని ప్రభుత్వం అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్నం చేశారని, సింగరేణికి కేటాయించాలని ప్రైవేటు వ్యక్తులు కేటాయిస్తే సింగరేణి కార్మికులు అంతా ఏకమై దేశం మొత్తం స్తంభింప చేస్తామని సింగరేణి బొగ్గు కార్మికులు హెచ్చరించారు. వేలాంపాటకు నిరసనగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన జీకేఎస్ నాయకులు నాగవెల్ల వెంకట్, మునిగల రమేష్, సింగరేణి కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా వేలంపాటలు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలంపాటలు పెడితే తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేశాము. దాని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తోకముడిచి మరి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు మరి ఆ రోజు మరి వెనకకెళ్ళింది. అట్లాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మోదీ సర్కారు వచ్చినప్పటికీ వాళ్ళు తెలంగాణ బొగ్గు గనులను ఏదైతే ప్రైవేటీకరణ చేసి మరి దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం మిర్యాల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎదుర్కొని ఈ సింగరేణిని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఈ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ కాకుండా పోరాడతామని తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం తరఫున మేమందరం కూడా ఉద్యమాలు చేస్తామని ముందుకెళ్తున్నాం. నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్పీఆర్ కల్చరల్ అసోసియేషన్, నగర చిరంజీవి యువత నాయకుడు కొత్త రాజా ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యదాత నామన వాసు నేతృత్వంలో బుధవారం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఎస్పీ రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలు, కుల మతాలకు అతీతంగా నగర ప్రముఖులు, ఎస్పీఆర్ అభిమానులు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్పీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు చిత్రసీమ ఉన్నత కాలం ఎస్పీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎస్పీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్పీఆర్ ను అంతా అభిమానిస్తారని, కానీ పార్టీలకు అతీతంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి గత 19 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. ఆయన గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా అదేవిధంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు షూటింగ్లకు అద్భుతంగా ఉంటాయి. లేకపోతే ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఉన్నాయి, అఖండ గోదావరి ఉంది, పక్కన కోనసీమ ఉంది. ఇలాంటి మాటలు చెప్పుకోవడం వరకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి స్టూడియోల నిర్మాణం విషయంలో రాజమండ్రిలో కూడా ఒక స్టూడియోని ఏర్పరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లంటే ఇందాక వేణు గారు చెప్పినట్లుగా ధవళేశ్వరంలో ఎస్వీ రంగారావు గారి ఇంటికి సమీపంలో
ఒకప్పుడు ఉండేది దుర్గా మూవీ టోన్ అనేటువంటి మొట్టమొదటి సినిమా స్టూడియో ఆంధ్రప్రదేశ్ లో. దాని యొక్క అధినేత నిడమర్తి దుర్గయ్య గారు వారి పేరు మీద ఉన్నటువంటి దుర్గా మూవీ టోన్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సినిమా స్టూడియో. అలాంటిది ఇవాళ ఈ ప్రాంతంలో షూటింగ్లు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చే ఆదాయం కొద్దిగానే ఉంటుంది. అదే స్టూడియో నిర్మాణం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలన్నింటినీ కూడా లొకేషన్స్ గా మార్చుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా ఒక స్టూడియోని, అది ఓపెన్ స్టూడియో కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అంత స్థాయి కాకపోయినా ఎంతో కొంత స్థాయిలో ఆ రకమైన స్టూడియో కానివ్వండి. జగంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి దగ్గర రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏంటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనకు మనందరం ఈ రోజు నివాళులు అర్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినంత మాత్రాన ఇచ్చేది కాదని, అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అమ్మ పేరుతో ఆయన మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అన్నారు. బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. హోదా ఎందుకు ఇవ్వలేదో గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లుగా చెప్పారు. ఆ నిధుల ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ కారణంగా పోలవరం సమస్యల్లో ఉందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర సహకారం ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ వారి కక్ష సాధింపులకి గురవుతున్న నిరుపేద వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలు 2024 ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో ఎన్నో సంవత్సరాల నుండి తీసుకుంటున్న పింఛన్లను ఆపుతున్నారని, గత ప్రభుత్వంలో కులం మతం పార్టీ చూడకుండా ఇచ్చిన పింఛన్లను వీరు స్వార్థ బుద్ధితో ఆపడం మంచిది కాదన్నారు. నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో సుమారు 100ల సంఖ్యలో ఈ పింఛన్లను ఆపడం జరిగిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి ప్రయోజనం లేక ఆ పేద అవ్వాతాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలం మూర్తిజాపురం గ్రామంలో మొన్న 1వ తారీఖు పంచాల్సిన పెన్షన్లు కక్షపూర్వకంగా పార్టీని ఉద్దేశించి కేవలం ఇదంతా వైసీపీకి ఓటు వేశారనే దురుద్దేశంతో వీళ్ళందరూ పెన్షన్ మీదనే బతికేవాళ్ళు, ఒంటరి మహిళలు, వృద్ధులు మరియు వికలాంగులు, వీళ్ళు ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 5-6 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఉన్నారు, 8 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఈ పెన్షన్లు ఆపటం చాలా బాధాకరం. ఇలాంటి చర్యలు మానుకోవాలని ముఖ్యంగా
ఈ అధికారులకి విన్నవించుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం వారు చెప్పడం వల్లనే ఇవి ఆపారు అని అధికారులు చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి పద్ధతి మార్చుకొని వీళ్ళందరికీ పెన్షన్ మీద బతికేవాళ్ళు వాళ్ళందరికీ ఇమీడియట్ గా పెన్షన్ మంజూరు చేసి ఎమ్మటే వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నాయి, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ నగదు కూడా వచ్చింది. వాటిని ఇప్పుడు రిటర్న్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. ఇంత దుర్మార్గమైన చర్యలు మంచిది కాదని తెలియజేసుకుంటూ 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులేవు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుఫాను కారణంగా గత శనివారం నుంచి బార్బాడోస్లోని చిక్కుకుపోయిన భారత జట్టు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగి బీసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆటగాళ్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే విమానంలో టీమిండియా ప్లేయర్లు చేసిన సెలబ్రేషన్స్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో వీడియోను మొదలైంది. ఇక విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఆ తర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, అలాగే రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, అలాగే అక్షర్ పటేల్, సూర్యకుమార్ దంపతులు కనిపించారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన యావత్ భారతదేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేసిన టీమిండియా సుదీర్ఘ కాల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బాడాస్ నుంచి టీమిండియా సభ్యులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈ ఉదయం సుమారు 6 గంటలకు ప్రపంచ కప్ విజేతలతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ చేతపట్టుకుని ముందు నడవగా టీమిండియా సభ్యులు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. ఆ దృశ్యం చూసిన క్రికెట్ అభిమానుల్లో హర్షాతిరేకలు వెలువచ్చాయి. గత శనివారం ప్రపంచ కప్ గెలిచినప్పటికీ బెరిల్ తుఫాను కారణంగా టీమిండియా ప్రయాణం కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. మరొక వైపు టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. వేల మంది అభిమానులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీం సభ్యులకు ఐటీసీ మౌర్యాలో బస్సు ఏర్పాటు చేశారు. దీంతో టీమిండియా బస్సులో హోటల్కు బయలుదేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ల వారంవారీ గడువు ముగియడంతో నేడు కూడా రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇక దీంతో మార్కెట్ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ షేర్లు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఆ క్రమంలో బీఎస్ఈ బెంచ్ మార్క్ 80,375 వద్ద రికార్డు స్థాయిని తాకింది. 326 పాయింట్లు పెరిగి 80,336 వద్ద ట్రేడ్ అవుతుంది. మరొక వైపు నిఫ్టీ 50 తాజా జీవితకాల గరిష్ట స్థాయి 24,401ని తాకింది. 96 పాయింట్లు పెరిగి 24,382 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్ల లాభంతో 53,357 వద్ద రికార్డు స్థాయిలో మొదలైంది. ఈ క్రమంలోనే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.36%, 0.57% చొప్పున పురోగమించాయి. ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా లాభాల పడగా నిఫ్టీ ఎన్ఎంసీజీ ఇండెక్స్ టాప్ లాగాడ్ అలాగే 0.06% తగ్గింది. గురువారం ప్రారంభ ట్రేడ్లో సెన్సెక్స్ 80,300 మార్కును అధిగమించగా నిఫ్టీ 24,350 స్థాయిలను అధిగమించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనుకూల ధోరణుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కేకే, కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ మనకు అండగా ఉందన్న కేసీఆర్. కొండపల్లిలో ఘనంగా రంగాగారి 77వ జయంతి. రంగాగారి ఆశయాలు సాధిస్తామన్న మైలవరం వసంతరెడ్డి కృష్ణప్రసాద్.
స్వదేశం చేరుకున్న రోహిత్ సేన. ఎయిర్పోర్ట్ లో వేల మంది అభిమానుల మధ్య రోహిత్ సేనకు ఘనంగా స్వాగతం. రికార్డు స్థాయిలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.